హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక చిన్న స్నాక్స్ చేస్తూ ఉన్నాను మా పాప కోసం అని చెప్పేసి. అయితే ఈ మురుకులు చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా ఎలా చేయొచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అయితే మనం నార్మల్గా మనకు స్టోర్లో బియ్యం ఇస్తారు కదా, జస్ట్ ఆ స్టోర్లో దొరికే బియ్యంలోనే మనం ఈ రేషన్ బియ్యం అండి ఇవి. అంతే, ఈ రేషన్ బియ్యంతోనే సింపుల్గా పిల్లలకి మురుకులు అలా చేసి పెట్టేసుకుంటే వాళ్ళకి రోజు మనం ఇట్లా స్నాక్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హెల్తీగా కూడా ఇచ్చేయచ్చు. అయితే దీనికోసం నేను ఒక 2 కిలోల వరకు బియ్యము ఇట్లా వేయించుకున్నాను సిమ్లో పెట్టేసి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 కిలోల బియ్యం అయితే కొంచెం కొంచెంగా వేసేసి కొంచెం వేయించుకున్నాను అనమాట. సో దోరగా వేయించుకోవాలి. బియ్యం బాగా వేగిన తర్వాత కొంచెం మనం ఇట్లా నమిలి చూస్తే బొరబొర అనే సౌండ్ వస్తుంది అనమాట, బాగా వేగినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సాయిపప్పు కూడా వేయించుకున్నాను. ఆ సాయిపప్పు ఎట్లా అంటే ఈ రేషియో ఎట్లా అంటే నేను ఒక 4 గ్లాసులు బియ్యం వేసుకుంటే 1 గ్లాసు ఈ సాయిపప్పు వేసుకున్నాను. జస్ట్ గుప్పిడితో ఒక 2 గుప్పెట్లు మినపప్పు, 1 గుప్పెట్టు వరకు పచ్చిశనగపప్పు వేశాను. సో ఇవి క్వాంటిటీ. అయితే ఇవన్నీ బాగా వేయించుకొని దోరగా వేయించేసుకొని కొంచెం బాగా ఆరబెట్టేసి చల్లారిన తర్వాత ఇలా మిల్లుకి పంపించేసి పిండి అయితే వేయించుకొచ్చుకున్నాను అనమాట. అయితే ఈ పిండి వేసుకొచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత అలాగే పక్కన పెట్టేశాను. ఆ వేడిగా ఉంటుంది కదా పిండి. సో కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా, ఎక్కువ కారంగా ఉంటే మా బాబు చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు కూడా తినాలి అని చెప్పి కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోండి. అయితే కొంచెం కారము, కొంచెం వాము అలాగే కొంచెం సాల్ట్, ఈ 3 నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే వామునొచ్చి మనం ఇందులో వేసుకునే ముందు బాగా చేతిలో పెట్టి నలుపుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ బాగా పిండికి పడుతుంది. నేను నలిపి ప్లేట్లో పెట్టాను అన్నమాట. అయితే ఇవన్నీ 3 బాగా పిండిలో మిక్స్ అయిపోయేలాగా బాగా ఫస్ట్ ఎంటీ పిండిని బాగా కలిపేసేసుకోవాలి. మీరు సాల్ట్ డైరెక్ట్గా పిండిలో వేసి కలిపేసేయచ్చు, లేదా ఈ వాటర్లో అయినా మీరు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే కొంచెమే సాల్ట్ కూడా కొంచెం తక్కువ వాడుకుంటే మంచిది కదా అని చెప్పి సాల్ట్, కొంచెం కారం తక్కువ పిల్లలకి కదా అని చెప్పేసి కొంచెమే వేసేసాను. నేను ఇలా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది ఇలా డైరెక్ట్గా కలపడం కష్టం, అందుకు కొంచెం కలుపుకుంటూ కొంచెం కలిపిన పిండి పక్కన పెట్టుకుంటూ అట్లా మొత్తం కలిపేశాను. మీరు ఇంకా వెడల్పుగా ఉన్న దాంట్లో కలుపుకోండి, ఈజీగా అవుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇంకా బాగా స్మూత్గా చేస్తూ ఉన్నాను. కొంచెం గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే మనం వేసేలోపు కొంచెం లూజ్గా అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడు మనం అదే మురుకులు వేసుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం వాడుకోవచ్చు పిండిని. అయితే పిల్లలకి రోజు మనం స్నాక్స్ అది ఇది బయట వెళ్ళి ఆ లేస్ ప్యాకెట్స్ అని అవని ఇవని ఇంకా వాళ్ళకి కోల్డ్ వచ్చేవని వాళ్ళు షాప్స్కి తీసుకెళ్తే ఏం అడుగుతారో చాక్లెట్స్ అని ఇంకా కోల్డ్ ఐటమ్సే ఎక్కువ అడుగుతారనమాట, జ్యూసెస్ అని. సో అందుకు నేను నా పాపని రీసెంట్గా ఇయరే కదా స్కూల్లో జాయిన్ చేశాను. సో ఎస్పెషల్లీ నేను ఈ రెసిపీ చేయడం కూడా మా పాప కోసమే అన్నమాట. అయితే ఇవి చేసి పెడితే రోజు స్నాక్స్లో కొంచెం వేసి పంపించేయచ్చు. ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కూడా వేసి పంపించవచ్చు అనమాట. మళ్ళీ ఎలాగో ఇంటికి వచ్చే ముందు కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ డాడీతోని బయటికి వెళ్తూనే ఉంటారు, కొనడం అయితే ఆపరు. కాకపోతే కొంచెం హెల్తీగా మనం స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చు, ఆలోచించకుండా నెక్స్ట్ ఏం పెట్టాలని ఆలోచించకుండా కొంచెం పెట్టేసేయచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే ఒక చిన్న బాక్స్లో పెట్టేయచ్చు. మా పాప అయితే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినదన్నమాట. నేను పౌడర్ రూపంలో చేసి మిల్క్లో తాగిస్తాను. ఇవి చూడండి, ఇప్పుడు ఆ పిండి అంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తున్నాను, బాగా ఇదైపోతుంది. అయితే నేను ఇప్పుడు ఆ మురుకులువి అంతా రెడీ చేసుకుంటున్నాను. అంతా కడిగేసి చూడండి ఇట్లా తిప్పేసేయచ్చు అనమాట, బాగా ఈజీగా అయిపోద్ది. ఇట్లా ఒత్తాడంటే కొంచెం కష్టము, చెయ్యి బాగా ప్రెజర్ యూస్ చేయాలి కదా, చేతులు నొప్పులు పుడతాయి. నా దగ్గర అయితే ఇలా ఉందన్నమాట. అది లోపల పిండి పెట్టేసి ఇట్లా మనం తిప్పుతూ ఉంటే ఈజీగా మురుకులు వచ్చేస్తాయి. జస్ట్ ఒక కిలో వరకు నేను ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. ఆయిల్ హీట్ అవుతుంది. నేను ఇంక ఈ మురుకులకంతా రెడీ చేసుకుంటున్నాను. లాస్ట్లో వచ్చేసి నేను ఇందులో
స్టార్ రూపంలో స్టార్ షేప్స్ ఉంటాయి కదా, మురుకుల చిట్లలో చాలా ఒక 4, 5 షేప్స్ వస్తాయి కదా, సో ఆ షేప్స్లో స్టార్ షేపు ఉండేది నేను తీసుకుంటున్నాను. బయట మన మురుకుల షాప్లో మురుకులు కొనుక్కున్నప్పుడు కొంచెం పైనంతా బరక బరకగా వస్తుంది కదా మురుకుల పైన, సో అట్లా షేప్ వస్తుంది అనమాట. నాకెందుకో అది ఇష్టము. ఈ టైప్లో చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత కూడా మనకి స్టోర్ ఉండాలి కదా ఈ మురుకులు, ఒక ఒక 1 వీక్ 2 వీక్స్ అన్నా ఉండాలి కదా, సో అప్పుడంతా బాగా బొరుం బొరుం అంటే బాగా వస్తాయి అన్నమాట మురుకులు. సో అందుకు నేను ఆ షేపు తీసుకొని అట్లా లోపలికి పెట్టేసి అదేసి ఇట్లా క్లోజ్ చేసేసి ఆ మురుకుల చిట్లంతా మనం అట్లా తిప్పుకునేదే, అంతేను. అయితే ఈ మురుకులు ఇలాంటి వంటకాలు చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ ఒకరోజు కష్టపడితే పిల్లలకి రోజు హెల్తీగానే చేయొచ్చు కదా స్నాక్స్. మనం ఆ చాక్లెట్స్ అని వాళ్ళ పిల్లలు షాప్స్కి వెళ్తే డైరీ మిల్క్స్, చాక్లెట్స్, ఇంకా జ్యూసెస్, ఆ థమ్సప్స్, ఇవే మా పాప అయితే అవే కోరుతుంది షాప్కి వెళ్తే. సో ఇవైతే ఈజీగా ఆలోచించకుండా స్నాక్స్ పెట్టేస్తే ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకేమైనా కావాలంటే జస్ట్ ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఇవ్వచ్చు అన్నమాట. అందుకు నేను ఇట్లా ఇవాళ చేసుకుంటున్నాను. ఇవి అయిపోతే మళ్ళీ ఇంకో రెసిపీ, ఇంకో ఐటెము అట్లా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి, ఇంకా 2, 3 పిల్లలు ఉన్న వాళ్ళకైతే బయట షాప్స్లో కొనేదానికన్నా ఇలా చేసి పెట్టుకోవడం బెస్ట్ అని నా ఒపీనియను. ఇది చూడండి, నేను ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఉంటే, సో ఆయిల్ ప్యాకెట్ పైన ఇలా ఒత్తేసుకొని దాన్ని చేతిలో తీసుకొని వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇంకా కాగలేదు, మన లేడీస్కి తొందర ఎక్కువ కదా, నాకైతే ఆయిల్ కాగే లోపే తొందర ఎక్కువ వేసేసాను. కాగింది, ఇంకా కొంచెం కాగాలన్నమాట. ఆ లోపు అంటే మనం డైరెక్ట్గా కూడా ఆయిల్లోనే ప్రెస్ చేసేసుకోవచ్చు మురుకుల్ని, బట్ కొన్నిసార్లు ఆయిల్ పైన పడుతుంది, ఆ రిస్క్ ఎందుకు అని చెప్పి ఒకటి కాలేలోపు ఇంకోటి వేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పేసి నేను ఇట్లా ఆయిల్ ప్యాకెట్ పైన ఒకటి ట్రై చేశాను. ఆయిల్ ప్యాకెట్కు మరి చేతిలో తీసుకొని వేయడం 2 డిస్క్ పని. అంటే ఇలా గంట ఉంటుంది కదా, ఆ గంటి పైన ఇలా గంటిని ఉల్టా పెట్టేసి పైన అట్లా మురుకులంతా వేసేసుకొని మురుగుల షేప్లో వేసుకొని ఆ గంటిని అట్లా ఉల్టా పెట్టేస్తే ఆయిల్లో మురుకులు వచ్చేస్తాయి అన్నమాట. ఇదే ఈజీ, నేను మ్యాక్సిమం ఇట్లానే చేస్తాను, ఈ గంటితోనే చేస్తాను. కొన్నిసార్లు ఆ ఆయిల్ ప్యాకెట్ పైన ఒకటి అట్లా 2 వేసేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా ఉరుకులు అవుతూ ఉన్నాయి. మా పాప లోపల నుంచి అడుగుతుంది, మమ్మీ కంప్లీట్ అయ్యిందా అని చెప్పేసి. సో అట్లా మా పాప కోసం అయితే నేను ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లల కోసం ఏం స్నాక్స్ చేస్తున్నారు, ఇలా చేసే అలవాటు మీకు ఎవరైనా ఉందా అని చెప్పి కామెంట్ చేయండి. ఈ ఇయరే కదా మా పాపని జాయిన్ చేశాను, నాకైతే ఇలాగ బెస్ట్ అని చెప్పి అనిపించింది అనమాట. ఇలా చేసిన తర్వాత వాడుకుంటుంటే అలవాటైంది, ఇలాగే బెస్ట్ అని అనిపించింది పిల్లలకి. అసలు ఆలోచించకుండా పెట్టి పంపించేయచ్చు. అయితే ఆయిల్ బాగా కాగిపోయింది, ఇట్లా వేస్తూ ఉన్నాను. మనకు ఫస్ట్ వాయి అంతా అంటే ఫస్ట్ టైం మనం వేసినవన్నీ కొంచెం అంత కాగినట్టు ఉండదు. నెక్స్ట్ టైం నుంచి అంటే నెక్స్ట్ మళ్ళీ వేస్తాం కదా ఫ్రెష్గా, అప్పటి నుంచి బాగా ఇంకా స్పీడ్గా అయిపోవాలి. ఆ మురుకులు వేసుకున్న టైంలో సిమ్లో పెట్టేసుకొని మిగతా టైం అంతా ఇంక ఇలా వచ్చేసేయచ్చు. ఈ మురుకులు చేయాలంటే కనీసం ఒక 2 ఉన్నా తొందరగా అయిపోతుంది. బట్ నేను పిల్లల్ని అంతా మా వారు వచ్చిన తర్వాత పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే నైట్ టైము పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేసుకుంటే నైట్కి అంత అయిపోతుంది. ఇంక ఇది ఇలా అయ్యే పని కాదు అని చెప్పి, చాలా పిండి ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇంకో కడాయి కూడా పెట్టుకొని 2 స్టవ్స్ పెట్టేసుకొని చేసేసుకుంటూ ఉన్నాను. ఇంతే అండి. ఇంక ఇవే మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి. బాగా మురుకు బొరుం అంట చాలా బాగున్నాయి. నిజంగా మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇంతే అండి, పిల్లల కోసం అయితే నేను ఇలా కష్టపడుతూ మురుకులు చేశాను. మీరు మీ పిల్లల కోసం ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.